ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ సమస్యలని చెప్పుకోవటం కోసం ప్రజలు నాయకుల్ని ఎన్నుకొని వాళ్ళ ప్రజాప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకుంటే మరి మనకు ఎక్కువగా ఈ మీడియా షో ఆఫ్లు, పిఆర్ మేనేజ్మెంట్లు మీ అందరికీ తెలిసిందే. హెలికాప్టర్లో తిరగటాలు, చాపర్స్లో, లేకపోతే ఈ షో ఆఫ్లు ఎక్కువైపోయినాయి. కానీ ప్రజా సమస్యల మీద చర్చలు కానీ, దానికి సంబంధించిన వివరణలు కానీ, ప్రశ్నోత్తరాలు కానీ ఇవేమీ కూడా జరగట్లేదు. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒక 2-3 రోజుల క్రితం మనకి ఒక మాక్ అసెంబ్లీ జరిగింది. ఏంటి ఆ మాక్ అసెంబ్లీ? చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరితో కూడా ఒక అసెంబ్లీ సెషన్ లాగా పెట్టించారు, రైట్? ఇదంతా కూడా మీరు చూసే ఉంటారు. దాంట్లో కూడా ఒక కైండ్ ఆఫ్ మాకరీ జరిగింది. దాని గురించి కాసేపు పక్కన పెడదాం. లెట్ us నాట్ టాక్ అబౌట్ దోస్ కిడ్స్ ఆర్ చిల్డ్రన్. పిల్లల గురించి దయచేసి మాట్లాడొద్దు మనం. అంటే మేఘన అనే పాపని ట్రాల్ చేసినట్టు కావచ్చు, ఇట్లా మనం లెట్ us నాట్ ట్రాల్ దీస్ కిడ్స్. కానీ మాక్ అసెంబ్లీ పెట్టడం వరకు బాగుంది. అంటే పిల్లలకి తెలియటం కావచ్చు, అది చూసి చాలామంది పిల్లలకి సభ ఎట్లా జరగాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. దట్ ఈస్ యాక్చువల్లీ అన్ అప్రిషియబుల్ యాక్ట్. అట్లీస్ట్ నాటకాలు అవన్నీ వేస్తూ ప్రతిపక్ష నాయకుల మీద కామెడీలు చేసుకుంటూ నవ్వుకుండేదానికంటే ఇది కొంచెం బెటర్, రైట్? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అ గుడ్ యాక్ట్. కాకపోతే అసలైన అసెంబ్లీ సెషన్స్ ఎప్పుడు పెడతారు? ఒక ప్రభుత్వం కానీ, నేను ఇక్కడ అన్ని ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బోత్ ద గవర్నమెంట్స్. అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా సరే, ఏదైనా సరే అసెంబ్లీ సెషన్స్ ఇంతకుముందు మనం గతంలో తీసుకుంటే 2010 దాకా, సుమారుగా 2010 దాకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి జరిగే విధానం చాలా హుందాగా ఉండేది. ఇక దాన్ని సరే, ఆ తర్వాత వచ్చిన నాయకులు, పెరుగుతున్న తీరు, మాట్లాడుతున్న విధానం, వీటి గురించి మనం అది కూడా కాసేపు పక్కన పెడదాం. అసలు సెషన్స్, అసెంబ్లీ సెషన్స్ 2010 ఆల్మోస్ట్ 2010 దాకా, ఐ థింక్ 2010 దాకా కూడా అసలు చక్కగా దాదాపు 90 నుంచి 100 రోజులు అసెంబ్లీ సెషన్స్ కొనసాగాయి. ఐఎమ్ రీటరేటింగ్ 90 to 100 days ఎవ్రీ ఇయర్. అంటే 5 సంవత్సరాల్లో దాదాపు 450 నుంచి ఒక 500 రోజులు ప్రజల సమస్యల మీద, ప్రజా సమస్యల మీద ప్రశ్నోత్తరాలు కావచ్చు, అంటే ప్రతిపక్షం ప్రశ్నలు వేయటం, ఆ తర్వాత సభాపతి దాన్ని యాక్సెప్ట్ చేయటం, ఆ తర్వాత అంటే అసెంబ్లీకి సంబంధించి ఒక సెషన్ ఉంటుంది ముందే, అంటే ఏ ప్రశ్నోత్తరాలు ఉండాలి, మన అసెంబ్లీ సెషన్స్లో ప్రతిపక్షాలకు సంబంధించిన ఏ ప్రశ్నలు వీళ్ళు లేవనెత్తాలనుకుంటున్నారు, ఇవంతా కూడా ఒక కమిటీ ముందే ఫామ్ అయ్యి దానిలో చర్చ జరిగిద్ది అనమాట. స్పీకర్ అధ్యక్షతన ఏం చర్చలు జరగాలి అని చెప్పని. అట్లా వీళ్ళందరూ కూడా ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో వీటిల్ని దాదాపు సంవత్సరానికి ఒక 100 రోజులు, అంటే 3 నెలలకు పైగానే ప్రజా సమస్యల మీద గలమెత్తి మాట్లాడేవాళ్ళు ప్రతిపక్షాలు, పాలకపక్షం ఇద్దరూ కూడా. ఇది రాను ఎప్పుడైతే అసెంబ్లీ ద లీడర్స్ ఆర్ వెన్ దే స్టార్టెడ్ మేకింగ్ ఎ మాకరీ అవుట్ ఆఫ్ ద సిస్టమ్, ఇది మెల్లిగా ఈ రోజులు తగ్గుతా వచ్చినాయి. ఎంత దయనీయమైన పరిస్థితికి వచ్చామంటే కనీసం ఇప్పుడు ఈ వింటర్ సెషన్ పెడతారా, పెడితే 1 రోజు 2 రోజులు 3 రోజులు పెడతారా, లేకపోతే అసలు అది కూడా పెట్టరా అనే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ దీని గురించి మాట్లాడే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ క్రిటిసైజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, వండర్ఫుల్, దాంట్లో డీటెయిల్గా అన్నీ చెప్తున్నారు, వండర్ఫుల్. కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళి వీటిల్లో ఏమనెత్తాలి? మీ బాధ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కన్సర్న్ ఏంటి? అక్కడికి వెళితే అసెంబ్లీకి వీళ్ళు మైక్ ఇవ్వరానో, లేదా దే విల్ మాక్ అని చెప్పని వీళ్ళు అంటున్నారు. మన టీడీపీ మీడియా, అనుసంధాన మీడియాల సంస్థలన్నీ చెప్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రాపర్గా ప్రతిపక్ష నేతగా నన్ను వాళ్ళు రికగ్నైజ్ చేస్తేనే నేను వెళ్తాను. ఎందుకంటే మీరు మాట్లాడుకునేదానికి, ఇఫ్ యు ఆర్ ట్రీటింగ్ మీ ఓన్లీ యాజ్ ఎన్ ఎమ్మెల్యే, దెన్
నాకు టైం ఎక్కువ ఉండదు, మీరు టైం అంతా మీరే తినేస్తారు, ఇంకప్పుడు ఎందుకు అసెంబ్లీకి రావడం అనేది దాని పాయింట్. ఇట్ మైట్ బీ ఎమోషనల్లీ కరెక్ట్, లాజికల్లీ కరెక్ట్, బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ రైట్. కాన్స్టిట్యూషనల్గా మీరు వెళ్ళాలి కదా. మీరు వెళ్ళకపోతే వీళ్ళేంటి ప్రతిపక్ష నేత రావట్లేదని చెప్పి వాళ్ళు డబ్బాలు కొట్టుకోవడమే సరిపోతుంది దాంట్లో. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని కాసేపు పక్కన పెడదాం. పాలకపక్షం చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏమీ లేదు అది ఇదని చెప్పి మాట్లాడతారు. కనీసం ఆయనకు ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతాయి కదా సార్. ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతాయి కదా. అసలుకే మన రాష్ట్రంలో కనీసం 90-100 రోజులు జరగాల్సిన అసెంబ్లీ సెషన్స్ ఈరోజు దయనీయమైన స్థితిలో కనీసం 60 రోజులు కూడా జరగట్ల. మనకి ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 1, ఐ రోట్ ఇట్ డౌన్, ఐ విల్ టెల్ యూ. ఆర్టికల్ 174 మనం రాజ్యాంగబద్ధంగా రాసుకున్న ఆర్టికల్. దాంట్లో 6 months రూల్ అని ఉంది. అంటే నాట్ లెస్ దాన్ 6 months ఎవ్రీ అసెంబ్లీ సెషన్ పెడతానే ఉండాలి. ఒకవేళ 6 months ఒకవేళ దాటితే, అంటే ఒక 180 days లోపే అసెంబ్లీ సెషన్స్ పెడతా ఉండాలి. 180 days దాటేస్తే దట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ అ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ అ వయలేషన్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఈ 6 months అయిపోలోపే ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు పెట్టేసి మళ్ళీ క్లోజ్. నమ్మరా, 2024 సంవత్సరంలో మొత్తం జరిగిన అసెంబ్లీ డేస్ ఎన్నో తెలుసా మీకు? ఐ హావ్ రిటన్ ఇట్ డౌన్. 2024లో పూర్తిగా జరిగిన అసెంబ్లీ సెషన్స్ 17 మాత్రమే. 17 days, దట్స్ ఇట్. ఇది నేను చెప్పట్లే, ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను నేను. కేవలం 17 రోజులు మాత్రమే. అరే, ప్రజా సమస్యల మీద కనీసం ఆ 17 రోజులు కూడా ఎట్లా సాగినాయో మనకు తెలవదా? ప్రజా సమస్యల మీద కనీసం అంటే కనీసం మినిమం ఒక 60 రోజులన్నా మీరు పెట్టుకోలేరా అండి సంవత్సరానికి? దాంట్లో వాళ్ళని తిట్ట, వీళ్ళని తిట్ట, వాళ్ళ పిల్లలు, వీళ్ళ మొగుళ్ళు అని చెప్పుకుని వాళ్ళకున్న అక్రమ సంబంధాలు, వీళ్ళకున్న రంకులు, బాగోతాలు అన్నీ బట్టబయలు చేసుకుంటా అసెంబ్లీ వేదికన పిల్లల అసెంబ్లీ పెట్టారు, కరెక్టే. మరి మనం ఏడవలసిన అసెంబ్లీ సంగతి ఏంటి? మనం ఏడవలసిన చట్టసభల సంగతి ఏంటి? చూడండి, 14 days, 17 days, లెస్ దాన్ 20 days, ఇంతకు మించిన అసలు ఏవైనా 2023లో అరే అసలు ఇంత దారుణమా? 23, 24 రెండిట్లో కూడా 20 రోజులు 17 రోజులు అంటే ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం. NCRWC అని చెప్పని 90 days కంపల్సరీ పెద్ద అసెంబ్లీలకు పెట్టాలి అని చెప్పని వీళ్ళందరూ కూడా, ఇట్ మే నాట్ బీ కాన్స్టిట్యూషనల్లీ ఆ రూల్, కానీ పెద్దలందరూ కూడా, ఎక్స్పర్ట్స్ అందరూ కలిసి కూడా చిన్న అసెంబ్లీస్, అంటే ఇప్పుడు మన అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి 100కు పైనే ఉన్నాయి కదా, 100కు లోపు ఉన్న అసెంబ్లీ స్థానాలు, లేదా కొన్ని అసెంబ్లీ స్థానాలు ఉంటాయి అంటే 20, 30 ఇట్లా కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్ లేకపోతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తే చాలా తక్కువ ఉంటాయి, 50 లోపు కూడా ఉన్న అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇట్లాంటి చిన్న అసెంబ్లీలు, ఇప్పుడు మన పెద్దది 100 above, మోర్ దాన్ 150, వీళ్ళకి మినిమం 90 days ఉండాలి, లేదా 60 days. పెద్ద అసెంబ్లీస్ 90 days, చిన్న అసెంబ్లీస్ మినిమం 60 days అని చెప్పని పెట్టుకున్నారు. స్పీకర్స్ అందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ పెట్టి, దాంట్లో మన రఘురామకృష్ణరాజు గారు కూడా ఉన్నట్టున్నారు, డిప్యూటీ స్పీకర్. వీళ్ళందరూ కూడా ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని అంటే ఇట్ మైట్ బీ ఏమంటారు, నాట్ ఎ రూల్, ఇట్ మైట్ నాట్ బి ఎ రూల్, అది రూల్ కాకపోవచ్చు, కానీ బేసిక్ అనేది ఉండాలి కదా. అంటే బేసిక్ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాలి కదా. ఎక్కడ 90 రోజులు 100 రోజులు, మీరు ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్, మనది డెవలప్ అవుతానే సస్తలే, అది వేరే విషయం. డెవలప్డ్ కంట్రీస్ లైక్ అమెరికాలో చూసుకుంటే మనం, వాళ్ళ కొన్ని స్టేట్స్ అయితే మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని స్టేట్స్లో సాటర్డే సండేస్, ఫెడరల్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్ అండ్ వింటర్ హాలిడేస్ని తీసి పక్కన పెడితే వాళ్ళు ప్రతిరోజు వెళ్తారు సెషన్కి. ప్రతిరోజు ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతూ ఉంటాయి అక్కడ పార్లమెంట్స్లో, స్టేట్ పార్లమెంట్స్లో, అక్కడ స్టేట్ అసెంబ్లీస్లో అక్కడ సెషన్స్ అంత బాగా, అంత కీన్గా వెళ్తుంటారు. వాళ్ళు వెళ్తారు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు, వస్తారు.
అసలు మనకు ప్రజా సమస్యల మీద చర్చ ఎక్కడ ఉంది? చర్చ జరిగితే అది నిజాలు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు 33,000 మంది అమ్మాయిలు ట్రాఫికింగ్కి గురైపోయారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వాళ్ళందరిలో కూడా వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పని నా అభిమానం నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక పచ్చి అబద్ధం చెప్పాడు. అది అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా అడిగితే ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారు? అంటే ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్ స్టంట్ వేస్తూ 33,000 మంది అనగానే అంతకంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇండియాలో ఉంటుంది. 33,000 మంది అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ నీఘా వర్గాలు చెప్పినాయి అని అబద్ధం చెప్తే శాసనమండలి సాక్షిగా ఆయనే సమాధానం చెప్పాడు. ఐ థింక్ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి ఎవరో మొత్తానికి సమాధానం చెప్పారు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అంత లేరు, 90 మందే ఉన్నారా అని చెప్పని. 90 మందో బిలో 100. ఇక అది పక్కన పెట్టండి. 14 లక్షల కోట్లు అని చెప్పని ఈ బ్రోకర్ మీడియా ఛానల్ అన్నీ కూడా ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే అది కూడా శాసన మండలి సాక్షిగా 6 లక్షల కోట్లు అని చెప్పని చెప్పుకొచ్చారు. మళ్ళీ దాన్ని కవర్ చేసే ప్రయత్నం శాసనసభలో చేశారు. ఇక్కడ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా తెలుగుదేశం పార్టీయా పక్కన పెడితే ఇట్లానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా కొన్ని బయటకు వచ్చినాయి. నేను అంటుంది ఎనీ పొలిటికల్ పార్టీ, ఇట్ మే బీ, యూ మైట్ లైక్ ఎనీ పొలిటీషియన్, యూ మైట్ లైక్ ఎనీ పొలిటికల్ పార్టీ, యూ మైట్ బి ఎ సపోర్టర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ, కానీ మనందరం కూడా మన ప్రజాప్రతినిధులని క్వశ్చన్ చేయాలి. ఒరే మీరు మేము ఎన్నుకుంది మా సమస్యల గురించి మాట్లాడటానికి కదరా, వెళ్ళి మాట్లాడండి. పాయకరావుపేట అనిత గారు మీరు మాట్లాడండి రాజయ్యపేట గురించి. అరే ప్రతి ఒక్క ఏరియాలో వైజాగ్ స్టీల్ ప్లాంటు, ప్రతి ఒక్క ఏరియాలో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య గురించి అంగన్వాడీ వర్కర్ల గురించి మాట్లాడండి, ఆశా వర్కర్ల గురించి మాట్లాడండి, వాలంటీర్ల గురించి మాట్లాడండి, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి, మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్యాకేజీల గురించి మాట్లాడండి, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ అది ఏడ సచ్చిందో మాట్లాడండి. ప్రత్యేక హోదా ముగిసిన ముగిసిన అధ్యాయం అని చెప్పినండి చెప్పు తీసుకుని కొట్టే ధైర్యం మన దగ్గర లేకపోయినా సరే కనీసం ప్రశ్నించండి. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నా ఎక్కడని చెప్పని అసెంబ్లీ నుంచి ఒక తీర్మానం చేయండి. నన్ను గెలిపించండి, నేను ఓడబడుస్తానని చెప్పారు కదా, కనీసం శాసనసభలో ఒక తీర్మానం చేయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మీరు అమ్మకానికి పెట్టొద్దు అని చెప్పని తీర్మానం చేయండి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ప్రజల తరపు నుంచి ప్రతిపక్షం పాలకపక్షం వీళ్ళిద్దరూ కూడా శాసనసభలో గౌరవనీయులైన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ల ఆధ్వర్యంలో ఈ ప్రజా సమస్యలు చర్చించినప్పుడు అప్పుడు కదా ప్రజలకు ఏం జరుగుతుందో తెలిసేది. అప్పుడు కదా క్షమించాలి, మీ నియోజకవర్గంలో మీ ప్రజల గురించి, మీ ప్రజా సమస్యల గురించి, మీ నియోజకవర్గపు సమస్యల గురించి మీరు ఏం గలమెత్తుతున్నారనేది మీ నియోజకవర్గంలో మీకు ఓట్లేసిన వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు కదా అరే మా నాయకుడు ఇదిగోండి మా సమస్య గురించి మాట్లాడాడని చెప్పి తెలిసేది. అసలు సెషన్సే పెట్టకపోతే ఈ పిల్లలతో మాక్ సెషన్స్ పెట్టేస్తూ ఉంటే ఎవరికి ఉపయోగం? ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.